నమస్తే అండి. ఈ రాబోయే ఎలక్షన్‌లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఆ! 100% గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఆ! వీళ్ళు రోజా గారు, కొడవల నాని గారు తిడతారు. తప్పు నెల తిట్టకూడదండి, విమర్శించకూడదండి. అది చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. హ్మ్. ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారు ఏమో సరి ఉందండి. రోడ్లు, గుంటలు, ఎవరు చాలా ఘోరంగా ఉందండి పిఠాపురం రోడ్లు. ఆ! రాబోయే 30 సంవత్సరాల పాటు కూడా నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేను అనుకుంటానండి, రిక్షాలో నేను బలంగా దొక్కేస్తాను 10 సంవత్సరాలు అనుకుంటానండి. ఆ! ఎవరు ఎక్కువద్దండి, ఒప్పుకుంటుందండి. ఆ! అయిపోతుందండి సీఎం జగన్ గారికి, ఇంకా అయిపోతుందండి, చెప్పలేమండి. ఆ! ఆ గాడి మీద అలా వచ్చినాయి గారు చెప్పలేమండి. అడ్రస్ కనపడుతుంది, ఆ! వేల లెక్కలు ఇరిగిపోతాయి, ఫ్యాన్ రెక్కలో ఇరిగిపోతాయండి. ఆ! అమ్మఒడి అంటున్నారు, అమ్మఒడి ఏ ఒడి లేదండి. ఆ! ఒక సంవత్సరం వేయలేండి అమ్మఒడి. ఆ! మళ్ళీ మా పెద్ద అమ్మాయి కానీ మా పిల్లలు కానీ వేయలేదండి. ఆ! దానివల్ల లబ్ధి పొందులు పొందుతున్నారని లేరు, లేకుండా పోతున్నారు. ఆ! ఒక మాటలో 24లో సీఎం ఎవరు అవబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు పోతారండి. చంద్రబాబు నాయుడు గారు. అంతేనండి అయ్యారు. ఈ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం? నారా లోకేష్ గారు చాలా మంచి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే చాలా రాంగండి అయ్యారు. ఆ! ఉత్తి తీసుకొచ్చే చేసేస్తున్నారు, వాళ్ళమ్మ ఇష్టసరంగా అమ్ముకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసేటండి. ఆ! ఆయన చేసింది కదా 16 నెలలు అన్నది పెట్టారు. కావాలని పెట్టాలని పెట్టారండి. ఆ! అంతేనండి గారు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే 5 సంవత్సరం 12 నెలలు చేయాలి కదండి. ఈయన ఆ! వచ్చారు కదా, 16 రోజులు 15 రోజులు వచ్చారు ఈయన. ఆ! అనుకుంటే వెళ్ళి అప్పుడు అవుతుంది, ఏం చేస్తారు.